హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూస్ వరల్డ్. మట్టి పాత్రలో మటన్ లివర్ ఫ్రై ఈరోజు మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా లివర్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాతకి అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారము, కొంచెం ఆయిల్, కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ముక్కలకి మసాలా అంతా చక్కగా పట్టేలాగా బాగా కలుపుకుని దీన్ని కాసేపు మ్యారినేట్ చేసేసేయండి, పక్కన పెట్టేసేయండి. సో నేను దీంట్లోకి ఒక మసాలా చూపిస్తాను. దానికంటే ముందు మా అల్లుడు చూడండి, నేను కిచెన్లోకి వచ్చానంటే ఏంటో చేస్తున్నాను అని స్మెల్ చేసి వచ్చేస్తాడు. చెకింగ్ మాస్టర్ లాగా అటు ఇటు ఎలా చూస్తున్నాడు చూడండి. సో ఓకే, మీకు ఆ మసాలా చూపిస్తాను. ఇందులో అన్ని ఐటమ్స్ ఏంటేంటో నేను అన్నీ మీకు స్క్రీన్ మీద పైన చూపిస్తాను వీడియోలో. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని నేను యూనివర్సల్ మసాలా అని పిలుస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ అనేది కొంచెం ఏదైనా స్పెషల్గా చేయాలంటే డెఫినెట్గా నేను ఈ మసాలా అనేది యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది. సో ఇలా పేస్ట్గా రెడీ చేసుకొని నేను మట్టి పాత్రలో చేస్తున్నానని చెప్పాను కదా, అందులో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డ ముక్కలు వేసి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయిన తర్వాతకి కాస్త పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఏదైతే ఈ పేస్ట్ ఉందో ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేయండి. ఎప్పుడైతే ఈ పేస్ట్ ఆయిల్లో పడుతుందా మంచి వాసన గుమాయించేస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్, కానీ కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో కొంతమంది అది ఉడికేటప్పుడు వేస్తారు, కూర ఉడికేటప్పుడు వేస్తారు, బట్ ఇలా ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది. మసాలాలు చక్కగా ఫ్రై అవుతాయి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆ పీసెస్ కూడా మనం మ్యారినేట్ చేసుకున్న ఆ లివర్ కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోండి. మీరు అసలు ఏం వేయాల్సిన అవసరం లేదు, వాటర్ ఏమీ వద్దు. కావాలంటే కొంచెం ఇది కుక్ అయిన తర్వాతకి సాల్ట్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. దీన్ని కాసేపు ఇలా మూత పెట్టి మధ్యలో చెక్ చేస్తూ దీన్ని తిప్పుతూ ఉండండి. వాటర్ చూడండి, నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు, బట్ ఎంత వాటర్ వచ్చాయో. ఈ వాటర్లోనే లివర్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఎంతవరకు అంటే మనకి మొత్తం లివర్ మొత్తం ఏమంటారు, ఈ పులుసు అంతా ఇంకిపోయి మనకి డ్రైగా వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, బట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.